రోడ్డు ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని పూర్తిగా నివారించాలనే లక్ష్యంతో బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ప్రజల్లోకి మరింత విస్తృతంగా చేరుతుంది. ఏప్రిల్ 1వ తేదీన బాపట్ల పట్టణంలో 150 మంది పోలీసులు హెల్మెట్లు ధరించి భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తూ ఈ కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. అనంతరం జిల్లాలో పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తూ హెల్మెట్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఇటీవల బట్టిప్రోలు మండలం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ స్టాల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సందర్శించారు. శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంపై వివరాలు తెలుసుకుని జిల్లా ఎస్పీ గారిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో 53 ర్యాలీలు నిర్వహించగా వాటిలో 3230 మంది పోలీసులు పాల్గొన్నారు. అదనంగా 452 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా దాదాపు 19,885 మంది ప్రజలు స్వయంగా పాల్గొని చైతన్యం పొందారు. చీరాల పట్టణంలో 150 మంది, రేపల పట్టణంలో 120 మంది పోలీసులతో నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీలో జిల్లా ఎస్పీ గారు స్వయంగా పాల్గొని హెల్మెట్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. బాపట్ల పట్టణంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలను పర్యవేక్షించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అమలు విధానం కూడా దశల వారీగా కొనసాగుతుంది. ఏప్రిల్ 1 నుండి 15వ తేదీ వరకు కేవలం అవగాహన కార్యక్రమాలపై దృష్టి సారించగా ఏప్రిల్ 16వ తేదీ నుండి హెల్మెట్ ధరించని వాహనదారులపై మోటార్ వాహన చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ పోలీసులకు భయపడి కాదు, మీ కుటుంబం కోసం, మీ ప్రాణాల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. శిరోరక్ష ఉంటేనే ప్రాణరక్ష సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. శిరోరక్ష ప్రాణరక్ష, మీ భద్రత మా బాధ్యత. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్, బాపట్ల జిల్లా.